ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో కొద్ది రోజులుగా మేడారం జాతర ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో అప్పటి నుంచి కోవా బన్ అది తినొద్దు, దానికి సంబంధించి తేజస్వి మీడియాకి సంబంధించిన ప్రతినిధులు వెళ్ళి ఆ బన్ కోవా విత్ ఎవరైతే అమ్మోళ్ళు ఉన్నారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎలా అమ్ముతున్నారు ఏంటంటే దానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అసలు ఆ చిరు వ్యాపారులని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, చేతిలో మైక్ ఉంటే సరిపోయిందా, ఇలాంటి మీడియాలను బ్యాన్ చేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరైతే ఆ తేజస్వి మీడియాకి సంబంధించి అధినేత ప్రియా చౌదరి గారు, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, ఈరోజు మనం టీవీ స్టూడియోలో ఉన్నారు. అసలు దీని వెనుకున్న మాఫియా ఏంటి, వీళ్ళు వెళ్ళి ఆ చిరు వ్యాపారిని టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏంటి, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ముందుగా అసలు దీని వెనకాల ఏ శక్తులు ఉన్నాయని ముందు పర్టికులర్గా ఆ అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం చూడండి. మేము కనీసం 15 వీడియోలు పెట్టాం. మీరు ఎవడో ఒక చిన్న ఇది తీసి దానికి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి పెట్టి ఒక వీడియో చేసుకోగానే కేవలం అది మాత్రమే అందరూ వాడుకొని అబ్బో పాండిత్యం మొత్తం మానవతావాదం మొత్తం పెట్టేశారు. అసలు మేము పెట్టిన వీడియోస్ తేజస్వి న్యూస్ లోకి వెళ్ళి మొత్తం చూడండి, స్టెప్ బై స్టెప్ ఉంటది అక్కడ. ఇంకొక విషయము, పాలకోవాల మీద అక్కడ పోయి పడలేదు, అక్కడ 2 విషయాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఫస్ట్ అక్కడ జరుగుతున్నది ఏ జాతర అండి? జాతర జరుగుతుంది. ఎవరికి సంబంధించింది? హిందువులకు సంబంధించింది. అది ఏ జాతర? గిరిజన జాతర. అండర్లైన్ దిస్ పాయింట్ ఇక్కడే ఉంది. గిరిజన జాతర అంటే అక్కడికి ఎవరు వస్తారండి? ఎక్కువ గిరిజనులు వస్తారు. ఎవరండి? మన గిరిజన బిడ్డలు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత ఉంటుందండి? చాలా చాలా లో ఉంటుంది. బిలో పవర్టీ లైన్ చాలా మంది ఉంటారు. ఆ తర్వాత కొంత బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే, మానవతావాదులు అందరికీ చెప్తున్నాను నేను, ఉంటారు. వాళ్ళు కొన్ని దాదాపు 1 కోటి మంది పైన 3 కోట్లు అనుకుంటా, ఎంతో విపరీతంగా వచ్చారు. క్రౌడ్ అంతా కూడా జనం వచ్చారు. ఈ ఫుడ్ జిహాద్ అనేటటువంటి విషయాన్ని మేము ఈ రోజు తెర మీదకి తీసుకురాలా. వెనక్కి వెళ్ళి నా ఎపిసోడ్స్ మొత్తం చూడండి. నేను ఇంతకు ముందు కూడా స్విగ్గీ ఆర్డర్స్ కానీ బయట అమ్మేటటువంటి ఫుడ్ మీద కానీ ప్రతి ఒక్క చోట నేను ఈ ఫుడ్ లో జరిగేటటువంటి జిహాద్ గురించి మాట్లాడుతూనే ఉన్నా. నేను మాకున్న కాన్సెప్ట్ మీ హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడకండి. మీరు మీ పాయింట్ ఇక్కడ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయిందంటే కేవలం తేజస్వి మీడియా ప్రియా చౌదరి ఆ చిరు వ్యాపారుల పడ్డారు అనేది అక్కడ వరకే వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు చిరు మనుషులు కదా, వీళ్ళు చిరు ఛానల్స్ కదా, వీళ్ళకున్న చిరు నాలెడ్జ్ కదా, అందుకే పడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే చిరు వ్యాపారి కాదు, చిరు వ్యాపారదారునదా ఆ పాయింట్ దగ్గరే ఉండండి. ఇక్కడ వినండి, అక్కడ బన్నులు విపరీతంగా అమ్ముతుంటే అక్కడ మా వాళ్ళు 5 రోజులు ఉన్నారు. ఫస్ట్ రోజు ఉన్నారు, చివరి రోజు వరకు ఉన్నారు. ఫస్ట్ రోజే ఆ బన్నులు తింటుంటే ఘాటైనటువంటి వాసన వస్తుంది. ఆ బన్ను తినేటప్పుడు అంటే ఆ ప్రిజర్వేషన్స్ కలుపుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనము చాలా చీప్ లో మనం తింటున్నప్పుడు వాటి ఘాటైనటువంటి వాసన వస్తుంది. స్వీట్స్ అవి కూడా యాడ్ చేసినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అది అక్కడ ఉన్నటువంటి జనము యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది మా వాళ్ళు విన్నటువంటి క్షణంలో వెంటనే, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఫుడ్ జిహాద్ మీద ఉన్నాం, ఎప్పటి నుంచో ఫుడ్ మీద ఫైట్ చేస్తున్నాం. ఇక్కడ అతను ముస్లిమా హిందువా కాదండి, అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు వాటి మీద మేము తేజస్వి మీడియా ఎప్పుడైనా ఒక చౌకబారు. ఈ మాటకు వస్తే ప్రియా చౌదరి అండి, ఇక్కడ 100 ఫీట్ రోడ్ లో ఒక కోవా విత్ బందేనా మేడం, అది 25 రూపీస్ ఎంత తీసుకున్నాడు. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. అది తిన్న తర్వాత నిజంగా నాకు కడుపులో తినేటప్పుడు చాలా టేస్ట్ బాగా అనిపించింది, కానీ తిన్న తర్వాత మాత్రం నాకు కడుపులో పట్టేసింది. నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు అసలు తినొద్దని చెప్పారు. సో మనం ఒక జర్నలిస్ట్ గా అసలు ఏంటి దాంట్లో అందరూ తింటున్నారు కదా అనేది. ఈ మానవతావాదులందరినీ కూడా ఒక 15-20 రోజులు ఆ బన్నులు తినమని చెప్పండి. తిన్న తర్వాత ఈ చిరు వ్యాపారులందరినీ పోషించమని చెప్పండి. రోజు బ్రేక్ఫాస్ట్ లో 4 బన్నులు, లంచ్ లో 4 బన్నులు, ఓకే, రాత్రి డిన్నర్ లో 2 బన్నులు తిని చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించి ఆ తర్వాత మాట్లాడమని చెప్పండి. వీళ్ళు బతికుంటే, ఆరోగ్యంగా ఉంటే,
ఆ తర్వాత మాట్లాడమని చెప్పండి. రెండో విషయం అక్కడ కానీ ఎందుకంటే మా కాన్సెప్ట్ ఇక్కడ వినండి, సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ వినండి. మిమ్మల్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి మీరు రైడ్స్ చేస్తారని కూడా మీకు బహిరంగ సవాలు ఇస్తున్నారు చాలా మంది. ఎవడాడు మరి నాకు సవాల్ ఇసిరేటోడు? చాలా మంది ఇసిరేటోడు ఈ బడుగు జీవిని కాపాడినటువంటి వాడు. వీటన్నిటికీ సమాధానం నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసి చెప్పిన. ఈడికి తెలుసు కదా రెస్టారెంట్ లో ఏం జరుగుతుందన్నదో. 5 స్టార్ రెస్టారెంట్ లో జరుగుతుందని వీడికి తెలుసు కదా. మరి ఇప్పటి వరకు తేజస్వి మీడియా సామాన్యుడి మీద పడింది, స్టార్ హోటల్స్ మీద వెళ్ళమని నాకు ఛాలెంజ్ ఇసిరేవాడు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినాడు, ఎందుకెళ్ళా? నాకు ఛాలెంజ్ ఇసిరేవాడు ఎందుకెళ్ళలా? సామాన్యుడి మీద సామాజిక బాధ్యత ఉన్నవాడు, మరి రెస్టారెంట్ల మీద సామాజిక బాధ్యత వీడికి ఎందుకు లేదు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, వెళ్ళమని చెప్పండి. ఒకవేళ తేజస్విని మీడియాని ఇంకా ప్రియా చౌదరిని అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క సామాన్యుడు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంకోరు ప్రియా చౌదరిని ఎవరు అనలేదండి, అనేది అమ్మవాడికి లేదు, అనమని చెప్పండి. తర్వాత వాడి చరిత్ర కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తే మీరు మీ మీడియాని పంపిస్తారా? ఎందుకు పంపను? ఇప్పుడు రెడీగా ఉన్నా నేను. వాళ్ళని వెళ్ళమని చెప్పండి. వాళ్ళని వెళ్ళి ఎక్కడ తప్పు జరుగుతుందో లోపలికి దూసుకుని వెళ్ళిపోయి, ఇప్పుడు మా వాడు తినిపించాడు, చేశాడు, అన్ని చేశాడు కదా, వీళ్ళని వెళ్ళి తినిపించమని చెప్పండి, మేము కవర్ చేస్తాం. అక్కడ జరిగింది అదే. తేజస్వి మీడియా తినిపించలా. అక్కడ చుట్టూ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే తిన్నారో, కడుపులో తిప్పిందో, చుట్టుపక్కల బంధువులు ఎవరైతే చూసారో వాళ్ళు వెళ్ళి అక్కడ అతగాన్ని ప్రశ్నిస్తుంటే మేము కవర్ చేసాం. ఆ తర్వాత మేము అడిగిన ప్రశ్నలు 3 స్ట్రాంగ్ ప్రశ్నలు మా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో ఆ జర్నలిస్ట్ అడిగినటువంటిది 3 ప్రశ్నలు. ఆధార్ కార్డు చూపించు నీది ఒకటి. అసలు ప్రశ్నలు వేయడం నేర్చుకోండి మనోజ్. ఫస్ట్ మీరు ఆధార్ కార్డు చూపించండి, ఎక్కడి నుంచి వచ్చావు అని ఫస్ట్ అడిగాడు. రాయలసీమ నుంచి వచ్చానన్నాడు. ఆధార్ పేరేంటి అన్నాడు, చెప్పాడు. ఎందుకంటే అక్కడ మనము హలాల్ తీసేసి జట్కా పెట్టుకున్నాం. మనం అక్కడ అమ్మవారికి ప్రసాదం ఇచ్చేటప్పుడు వాటిని ఇస్తాం కదా, ఇచ్చేటప్పుడు హలాల్ తీసేసి జట్కాని పెట్టుకున్నాం. జట్కాకి హలాల్ కి తేడా ఉంది, అది మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇక్కడ టైం లేదు. జట్కా అనేటటువంటి మన సంప్రదాయాన్ని అక్కడ జోడించామంటే అర్థం ఏంటి? అది మన పండగ, మనం మాత్రమే ఉండాలి, వేరే మతస్థులు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఇది సుస్పష్టం అండి. నేను మాట్లాడుతున్నాను మత కలహాలు, ఇది ప్రియా చౌదరి క్రియేట్ చేస్తే డిక్టేటర్ అయితా నేను. ఇలా కూర్చొని ఇట్లాంటి ఎదవల ముందు కూర్చొని వర్లం నేను. అర్థమైందా? నాకు అంత ఆలోచనలు, అంత స్కెచ్లు వేయాలనుకుంటే ముందు వీళ్ళని లేపుతా కదా, ముందు వీళ్ళనే యూట్యూబ్ల నుంచి లేపుతా. అలాంటి దరిద్రమైనటువంటివి వీడియోలు ఎపిసోడ్లు వీళ్ళు చేసుకుంటున్నారు. నేను నా టైంని వేస్ట్ చేసుకోను, నా పదాలను వేస్ట్ చేసుకోను, నా వాయిస్ని వేస్ట్ చేసుకోను. ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చింది ఎవరు? అక్కడ మన ఫస్ట్ హిందూ సంఘాలన్నీ పెట్టిన నియమం, మన పండుగలు, మన జాతరలు మన వాళ్ళకే ఇవ్వాలి, అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి, మనం మాత్రమే ఉండాలి. ఎందుకంటే మిగిలిన మతాలకు సంబంధించిన చర్చిలకు కానీ మసీదులకు కానీ నువ్వు వెళ్తావా? నువ్వు కొబ్బరికాయలు అమ్ముతావా? నువ్వు పూలు అమ్ముతావా? సరే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టండి, వాళ్ళు వాడే వస్తువులు నువ్వు వెళ్ళి షాప్ పెట్టు. అక్కడ మాత్రం మానవత్వం లేదు. అక్కడ ఒక హిందూ నీకు తోడురాడు. అక్కడ హిందువులో ఎవడో సామాన్యుడు లేడు, కానీ వీడికి దగ్గర మాత్రం సామాన్యుడు వచ్చాడా? వాడు ఒక మ్యూజిక్ వేసి ఒక వీడియో చెయ్యంగానే ఆ మ్యూజిక్ నీ మైండ్ లో ఉండిపోయి సామాన్యుడని వదిలినారే. రైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, ఒక్కసారి ఆలోచించండి రా, రోజుకి ఒకడు ఎన్ని బన్నులు అమ్ముతాడు జాతరలో? 500 నుంచి 1000. 500 నుంచి 1000. జనాలందరూ మాట్లాడుకుంటుంది ఏంటి? 3 రూపాయలు లాభం వచ్చే సామాన్యున్నా అని మాట్లాడుతున్నారు. 1000 బన్నులు అన్నమాట అనుకున్నా నేను. ఇంకా 500 వేసా, నువ్వు 1000 అన్నావు. లాభం ఎంత వస్తుంది? బన్నులు కాస్ట్ తీసేయి, పబ్లిక్ మాట్లాడిన విషయమే. లాభం 300 రూపాయలు. 3 రూపాయలు అంటే 1000కి ఎన్ని? 3000. 3000 రూపాయలు రోజుకి 3000 వస్తాయి. 4 రోజులు అమ్మాడు. ఎన్ని వేలు అండి? 8,000 లాభం, 12,000 లాభం. కరెక్టేనా? ఇతగాడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆధార్ కార్డు చూపించాడు అసలు? లేదు, చూపించలా. ఆధార్ కార్డు చూపించలే. నేను ప్రశ్నలన్నీ చెప్తా. ఫస్ట్ వేసిన ప్రశ్న వాళ్ళు అడిగింది నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, మీ పేరేంటంటే చెప్పాడు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే రాయలసీమ నుంచి వచ్చావు. ఆధార్ కార్డు చూపించు. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. వెధవలు మాట్లాడే వెధవ ఈరోజు సెక్యూర్డ్ గా ఉండి 4 డబ్బుల కోసం మాట్లాడుకుంటే మాట్లాడుకోమనండి. చౌకబారు మనుషులకి నేను సమాధానం చెప్పను.
నేను ఎవరికి చెప్పాలో వ్యవస్థలకి చెప్తా, వ్యవస్థలోకి తీసుకెళ్ళాను ఈ రోజు. రేపు పొద్దున వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇదే విషయంలో ఆ కోవా అడల్ట్రేషన్ అయిందని చెప్పి దాని తర్వాత రైట్ జరిగే ఐపీఎస్ మెహ్రా గారు కూడా మరి ఆ వార్తలు ఎవరు ఎందుకు వేయలేదండి? అసలు ఆ కోవా అడల్ట్రేషన్ గురించి మీకు వచ్చిన సమాచారం ఏంటి? అసలు అడల్ట్రేషన్ మేము చేసిన తర్వాతనే కదా. మేము ఎప్పుడు మేడారం జాతర ఎప్పుడు జరిగింది? 1 వీక్ బ్యాక్ జరిగింది. ఇది జరిగింది ఎప్పుడు? అంతకు ముందు నుంచే మేము ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్స్ కి ఇచ్చుకుంటూ వస్తున్నాం. మేము రీసెంట్ వీడియో వైరల్ అయితే లాస్ట్ రోజే ఉన్నాయిందా అనుకున్నాం. లేదు, అంతకు ముందు నుంచే మేము చేసుకుంటూ వస్తున్నాం. అది చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు దాని మీద రైట్స్ చేస్తున్నారు, మొదలు పెట్టారు. ఆ సిస్టమ్ అనేటటువంటిది ఒకటి ఉంది. అది పక్కన పెడితే అడిగినటువంటిది ఏంటి? ఆధార్ కార్డు అడిగాం. ఆధార్ కార్డు లేదు అన్నాడు. ఒక్కొక్క కొడుకులు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కటి మాట్లాడుతుంది. ఆధార్ కార్డు ఎవరైనా జేబులో పెట్టుకుని తిరుగుతారా అని. నువ్వు చూపించి, నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా లేదా? ఇప్పుడు ఉంది కదా, ఫోన్ లో అయినా ఉంటది కదా నీకు. ఆధార్ కార్డు ఇక్కడ నుంచి నువ్వు మహారాష్ట్ర వెళ్ళావు, ఆధార్ కార్డు తీసుకెళ్తావా వెళ్ళవా? తీసుకెళ్తాం కదా. ఇక్కడ నుంచి నువ్వు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, టోల్ గేట్ దాటి వెళ్ళినప్పుడు, నువ్వు ఒక వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు, లేదా ఒక వెహికల్ లో వెళ్ళినప్పుడు నువ్వు ఆధార్ కార్డు తీసుకెళ్తావా లేదా? పక్కా ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు లేదు. అయిపోయిందా? దీనికి ఎక్స్పైరీ డేట్ ఏది అని అడిగారు. అక్కడ కూడా స్టోరీలు చెప్పారండో. మనాళ్ళని కనుక సినిమా రచయితల కంటే సినిమా రచయితలకి తక్కువ, మామూలు జీవితాల్లో ఎక్కువ అయ్యాళ్ళు. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు అడుగుతారా? మరి ఏమడుగుతారండి? అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఏది అంటే, ఎక్స్పైరీ డేట్ అడుగుతారా అంటే, ఏది అడిగినా అది అడుగుతారా అని. మరి మీరు అడిగే అదో ప్రశ్నలకు మేమెందుకు సమాధానం చెప్పాలరా మొండా? విను, నేను చెప్పేది శాంతం వినడం నేర్చుకోండి ఫస్ట్. మీ యూత్ లో ఉన్నటువంటిది ఇప్పుడున్న చెప్రీ గ్యాంగ్ మాట్లాడే దాంట్లో ఓర్పు లేదు, నాలెడ్జ్ లేదు. వచ్చేసి దూసుకొని 4 వీడియోలు చేస్తే సరిపోతుందని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేది ఏంటి? ఎక్స్పైరీ డేట్ అడుగుతారా అన్నారు. దాంట్లో పురుగులు ఉన్నాయి, తీసి చూపించినాం. మేం చూపించలా, అక్కడ ఉన్న పబ్లిక్ చూపించినారు. ఆ పబ్లిక్ కూడా సమాధానం చెప్పండి. రైట్, పబ్లిక్ తీసి చూపించినారు. అక్కడ ఫంగస్ వచ్చి ఉంది బన్నులకి. బన్నులు ఇట్లా వాటరీగా ఉండి ఇట్లా మెత్తబడినాయి, కొన్ని డ్రై అయిపోయి ఉన్నాయి. వాటిల్లో కోవా పెట్టిస్తున్నారు. అది డైజెషన్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది, చిన్న పిల్లలు కొనుక్కుంటున్నారు. రైట్, అదే అక్కడ లేదు. మావాడు ఏం చేశాడు? మేము ఆధారాలు లేకుండా మాట్లాడాల, ఎపిసోడ్ మొత్తం చూసి మాట్లాడండి. సరే, మీ ఓనర్ ఎవరున్నారో ఓనర్ కి ఫోన్ చేయి. ఫుడ్ సర్టిఫికేట్ ఉందా, సేఫ్టీ సర్టిఫికేట్ ఉందా, పర్మిషన్ ఉందా అని అడిగితే మా ఓనర్ దగ్గర ఉంది అన్నాడు. మీ ఓనర్ కి ఫోన్ చేయి వాట్సాప్ లో. ఎందుకు అంటే, ఫోన్ చేసి నాకు ఇవ్వు, వాట్సాప్ లో పంపించడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ చేయి, నేను మాట్లాడతానన్నాడు. ఫోను స్విచ్ ఆఫ్ ఉంది. అలా 5 ఉంటే 5 ఇదే మాట చెప్పారు. రైట్, ఫస్ట్ ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతమంది వచ్చారంటే ఫస్ట్ 2 వచ్చారని అన్నాడు. అదే ఇంటర్వ్యూలో మీరు చూడండి, మాట్లాడుతూ ఉంటే 5 వచ్చారన్నాడు. ఇంత ముక్క చూసి మాట్లాడుతున్నారు. మేము ఇన్ని ఎపిసోడ్లు చేసి పెట్టినాం, 5 వచ్చామన్నాడు. మాటకి మాట పొంతన లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఎవరైనా చిరు వ్యాపారి వణిగిపోయి చెమటలు వచ్చినాయి అంటే, ఈ చిరు వ్యాపారి గురించే మాట్లాడుకుందాం మనం. చెమటలు వచ్చేసి తింటామండి అని బన్ను తినుకుంటూ ఎంత యాక్షన్ చేసినాడు. ఆ యాక్షన్ కు ఒక బీజిఎం, ఒక పాతాస్ బీజిఎం వేసేసి ఒక్కొక్కడే ఎపిసోడ్లు చేసినాడు. చిరు వ్యాపారుల మీదే వీళ్ళ యొక్క ప్రతాపము అని కదా. ఇప్పుడు మాట్లాడుతున్నా, పురుగులున్నాయి, అది ఘాటైన వాసన వస్తుంది. అక్కడ ఉన్నది బన్నులు ఎండిపోయి ఉన్నాయి, బన్నులు కొన్ని ఫంగస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. వీటి మీద ఎవ్వడు మాట్లాడాల. బన్ను ఎక్స్పైరీ డేట్ ఎంత? ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంటది? 3 రోజులు ఉంటుంది. కానీ బన్నులకు 5 రోజులు ఇస్తున్నారు. అసలు 5 రోజులు బన్నులు ఎలా ఉంటాయండి అంటే, దాంట్లో ఏం కలుపుతున్నారు దాని మీద మనం మాట్లాడాలి. ఒకటి, వాళ్ళు కర్నూలు నుంచి తెచ్చుకున్నానని అన్నాడు. కర్నూలు నుంచి మేడారం ఎన్ని గంటలు ప్రయాణం ఉంది, ఎన్ని కిలోమీటర్లు? 450 నుంచి 500 కిలోమీటర్లు ఉంది. రైట్, 500 కిలోమీటర్లు రాను పోను 1000 కిలోమీటర్లకి. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందాక లాభం ఎంత అన్నావు నువ్వు? 3 రూపాయలు. మొత్తం 5 రోజుల్లో 4 రోజుల్లో ఎంత? 12,000. ఇప్పుడు 1000 కిలోమీటర్లకి పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది బిడ్డ? లారీలో వేసుకొని రావడానికి చెప్పండి. మేధావులు కదా మీరంతా, జర్నలిస్టులు కదా, చెప్పండి. పీకి మాట్లాడుతున్నారు కదా, చెప్పండి రా భయ్. పెట్రోల్ కి 1000 కిలోమీటర్లకి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవుతుంది? ఎంత కాస్ట్ అవుతుంది? 6,000 నుంచి 7,000 రూపాయలు అవుతుంది.
అవునా కాదా? లేదు, సామాన్యుడు కదా పాపం, పెట్రోల్ వాడు చూసి జాలిపడి హాఫ్ రేట్కే ఇచ్చాడు అనుకుందాం. ఎందుకంటే అందరూ మానవతావాదులు కదా. 4,000 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్కి అయింది అనుకున్నాం. ఓకే, ఇంకా మిగిలింది ఎంత? 7,000 రూపాయలు. అప్ అండ్ డౌన్ ఎంత పడింది? 5,000, 10,000 రూపాయలు. టోల్ గేట్స్ 1,500 రూపాయలు, 7,500 అక్కడ అయిపోయినాయి. నేను 12,000 వేసినాను బడ్డ, 7,500 అయిపోయిన తర్వాత నీకు ఎంత లాభం మిగిలింది ఒక్కసారి చెప్పు. 4,500 మిగులుతాయి. 4,500, 5,000 చిల్లర వేసుకుందాం. మరి అక్కడ 5 రోజులు అతను ఉన్నాడని అన్నారు కదా, 5 రోజులు అతను తినడానికి ఎంత ఖర్చు అయింది? ఫుడ్కి వండుకున్నాడు అక్కడ, అది కూడా చూస్తారు మన వాళ్ళు, వండు కూడా చూపిస్తారు. ఉన్నారా? ఆ ఖర్చులు రోజుకి 200 తీసుకో, బడుగు జీవి కాబట్టి 5 రోజులు 1,000 రూపాయలు తీసేయి, ఎంత మిగిలింది? 4,000. 3,500 మిగిలింది. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, 3,500కి 1,000 కిలోమీటర్లు ఒక సామాన్యుడు 7,000 ఖర్చు చేసి లాభాన్ని ప్రయాణాలకి ఖర్చు పెట్టి 2,500 లాభానికి ఇక్కడికి వచ్చాడంటే మాట్లాడేవాడు ఎర్రి పుష్పమా, లేకపోతే వచ్చినవాడా? ఎవడురా? ఎవడు? ఇది జర్నలిస్టుల్ని మాట్లాడమని చెప్పు. గోబలు పగలగొట్టుకుంటున్నారు కదా, గుండెలు పగలగొట్టుకుంటున్నారు కదా యూట్యూబర్లని, అర్నలిస్టుల్ని మాట్లాడమని చెప్పు. ఒక్క దాని చదువేంటో చెప్పమను, అది ఎక్కడ చేసిందో జర్నలిజం చెప్పమని చెప్పు. జర్నలిస్ట్ అని ఎవరు మాట్లాడారో చెప్పమని చెప్పు. ఒక్కడిని కానీ ఒక్కదాన్ని కానీ నేను మాట్లాడుతున్నా, అదైపోయిందా? ఇప్పుడు ఈ చర్యలు, చర్చలు, ఖర్చులు మాట్లాడుకున్నాం. అక్కడ జట్కాని పెట్టి హలాల్ తీసేసాం. అర్థమైందా? నేను నీకు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొన్ని వస్తువులు చెప్పాను, తెచ్చావా? తెచ్చాను. చూపించండి. సో మేడం గారు అయితే నన్ను వచ్చేటప్పుడు యాక్చువల్గా ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం అనేటప్పుడు ఈ కోవా బన్ కదా, సో కోవా తెమ్మన్నారు అండ్ బన్ కూడా తెమ్మన్నారు. నేను తెచ్చాను. సో మేడం ఎందుకు తెమ్మన్నారు? ఒకసారి ఇవ్వండి. ఇది కోవా బన్ ప్యాకెట్ కదండి. ఎన్ని బండలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 బండలు ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత అండి? అప్రాక్స్ 25-30 రూపీస్ తీసుకున్నారు. 30 రూపీస్ తీసుకున్నారు. 25 రూపీస్కి 8 బండలు వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక కంపెనీదండి. ఈ బన్నులో ఎక్స్పైరీ డేట్ చూద్దాం. ఎంఆర్పి ఉంది, యూజ్ బై డేట్ ఉంది, బ్యాచ్ నంబర్ ఉంది. ఇక్కడ అసలు ఏమీ లేవు, అవేమీ లేవు. ఇంకా పైన ఇంకెక్కడన్నా వేసారు. ఇక్కడ ఒక ప్రింట్ ఉంది, చూద్దాం ఇక్కడ ఏమన్నా ఉందేమో. 19/2/25 అండి, 26. 19వ తారీఖు 2వ తారీఖు వరకు 19 వరకు వేసిందండి డేటు. అంటే ఒక బ్రెడ్ ఇవాళ డేట్ ఎంత సార్? 12 నుంచి 19వ తారీఖు వరకు ఇది ఉంటుందా? ఇది మీరు ఈ రోజు కొనుక్కొచ్చారు కదా, ఇప్పటికిప్పుడు తయారు చేసి ఇచ్చారా మీకు? ఆల్రెడీ ప్యాక్డ్ అయి ఉంది. 19వ తారీఖున ఇక్కడ ఉంది. వినండి, చూడండి, 19వ తారీఖు ఇక్కడ డేట్ ఉంది. బ్రెడ్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? మహా అయితే 2 days, 3 days వేసుకుందామండి. 3 days. కొంతమంది 5 days ఇస్తున్నారు. అసలు ఆ 5 days నిలవ ఉండడానికి వాళ్ళు ఏమేం కలిపి చేశారో అది డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 19వ తారీఖు వరకు ఉంది. ఇవాళ డేట్ వచ్చి 12 అంటే 7 రోజులు, ఇంకా 1 week ఉంటదంట ఇది. ఓకే, సరే పోనీ పాపం సామాన్యుడు అమ్ముకున్నాడు కదా, సామాన్యుడికి 7 రోజులు టైం ఇద్దామండి. ఇప్పుడు అది కోవా బన్ తీసుకొచ్చారు కదా, దాని కాస్ట్ ఎంత? ఇవ్వండి. దీని కాస్ట్ ఎంత అండి? 70 రూపీస్. ఎక్కడో మిఠాయి బండార్లో నుంచి తీసుకొని వచ్చారు. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? అది 50 grams మేడం. 50 grams 50 రూపాయలది మీకు వచ్చి 75 రూపీస్కి తీసుకొని వచ్చి 50 గ్రాములు. బడుగు జీవి కాబట్టి కొంచెం మీకు 75 రూపాయలకి అమ్మాడు. ఇది ఇలా 50 గ్రాములు తీస్తే మనం ఒక 10 గ్రాములన్నా పెట్టడా అండి కోవాని? ఒక స్పూన్ అక్కడ రాసి చూపించాడు కదా, అంటే ఇది ఎంత వస్తుందండి? 5 బన్నులకి మాత్రమే వస్తుంది. ఎంతండి ఇది కోవా? గట్టిగా పెడితే 5 బన్నులు కూడా వినండి, 5 పెడదాం సార్, సామాన్యుడు కదండి. సామాన్యుడు బన్నులో 5 పెడదాం. 5 డివైడెడ్ 75. 75 రూపాయలని 5 పంచండి. ఎంత వస్తుంది? 4 రూపాయలు వేసుకుందాం. ఓకేనా? ఇది 4 రూపీస్. ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు? 75 రూపాయలకు తెచ్చారు. ఇది 50 grams కోవా తీసుకున్నారు. ఒక్క నిమిషం అండి. ఇది 19వ తారీఖు వరకు అంటే 1 week నిలవ ఉన్నటువంటి బన్ అన్నమాట. దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం.
సామాన్యుడు బన్ను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నిజంగా ఒకసారి ఆలోచించండి మీరు. ఇది బన్ను కదండి, ఏదో ఈజీగా ఎలిగేషన్ చేసేద్దాం. ఇది బన్ను ఉంది కదండి. ఓకే, 7 రోజులు నిలువ ఉన్న బన్ను అండి. 7 days దీని మీద ఉంది. ఓకే, కోవా పెట్టివ్వాలి కదా మీకు, కొంచెం జాగ్రత్తగా నేను చేస్తాను. కోవా పెట్టించే ఓపెన్ ఇలా. ఓకేనా అండి. కోవా ఒక స్పూన్ తీసుకుందామండి. ఒక స్పూన్ తీసుకుందాం. మనకి ఎంతో ఇష్టమైన కోవా. ఇదిగో చూడండి. ఎస్ బాగా ఇదిగో ఇలా 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 మొత్తం పెట్టానండి. ఇది నిజంగా అండి ఇంకా 2 వస్తుంది లేదా 3 వస్తుంది. సామాన్యుడు అమ్మాయి బన్ను కాబట్టి 10 వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఇది కోవా బన్ను. ఓకేనా, బన్ను. ఇప్పుడు నేను అమ్ముతున్నా. నేను ఒక పర్సన్ని, సామాన్యురాల్ని నేను అమ్ముతున్నా. ఓకేనా, ఇది నీకు ఇవ్వాలి. ఇప్పుడు తినమ్మా. అదే మేడం తినని చెప్పి ఊసారండి. అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా? మత ఘర్షణలో తీసుకొస్తావా నువ్వు? తినో. నేను తిన్నా, మర్యాదగా తిను. ఉమ్మేస్తే నేను ఎట్లా తింటా? అసలు తింటాను నేను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? నేను తిన్నా. నేను హిందువునయ్యా. అయితే పర్వాలేదు తిను. మరి మనం బాయ్ బాయ్ కదా. మతాలు ఎందుకు వస్తుంది? మీరు ఉమ్మేస్తారు, నేను ఎట్లా తింటా? మరి వాడు ఉమ్మేస్తే ఎట్లా తింటున్నావు? ఇది కదా మేము మాట్లాడింది. ఇది కదా మేము మాట్లాడింది. పవిత్రమైనటువంటి స్థలంలో అక్కడ జాతర జరుగుతుంటే అక్కడ ఉన్నది ఎవరండి? గిరిజన బిడ్డలు, మన గిరిజన బిడ్డలు. వాళ్ళకి ఈ విధమైనటువంటి బన్నులు, నాసిరకమైనటువంటి నాణ్యత లేనటువంటి ఫుడ్ని ఇస్తూ రోజుకి 1000 బన్నులు అన్నారు. 5000 బన్నులు అంటే 5000 మంది పిల్లల పెద్దల విషం పెట్టినవా లేదా నువ్వు? అంటే ఆ బిడ్డలకి ఆరోగ్యం ఏమైనా అవ్వచ్చు, కానీ ఒక్కడు మాత్రం బతకాలి. ఒక్కడు బతకాలి సామాన్యుడు. వాడి కోసమే నేను ఫైట్ చేస్తారా భయ్? 5000 మంది గిరిజనుల ప్రాణాలు కాదు, ఆరోగ్యం ఏమైనా పర్వాలా, కానీ నేను మాత్రం ఒక్క సామాన్యుడి కోసం ఉంటాననడం అనేటటువంటి జడ్జిమెంట్ ఈ సమాజం ఇస్తుందా? నేను అడుగుతున్నాను. నేను ఊసిన బన్నును తిల్లా, మరి అతగాడు ఊసిచ్చినది తింటావా? ఇంకొక విషయం అడగచ్చు, ఊయకుండా ఇచ్చాడేమోనండి అని. వాళ్ళ ధర్మము, వాళ్ళ మతము తూక్ చేయకుండా ఏది ఇవ్వదు. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు. మీ దగ్గర ఉంటే కనుక మొత్తం ఆ వీడియోస్ చేయండి. చపాతీలు చేస్తా ఊసినవి ఉన్నాయి, తర్వాత జ్యూసులు ఇస్తా ఊసినవి ఉన్నాయి, సమోసాలు చేస్తా ఊసినవి ఉన్నాయి. ఊసి ఇస్తుంటే తింటున్నావు. ఎక్కడ మేము వేసిన పాయింట్? ఎందుకు మత కలహాలని మాట్లాడుతున్నారా మీరు? అక్కడ పూజలు చేసుకునేటటువంటి అమ్మవారి జాతరలో ఎంగిలి ఫుడ్ తినిపిస్తారా మీరు మాకు? ఎంగిలి ఫుడ్ తినిపిస్తారా మీరు మాకు? పైగా సామాన్యుడని మ్యూజిక్ లేసి చెప్తారా మీరు? రైట్, సామాన్యుడి దగ్గరికే వద్దాం బాస్. ఎక్కడ పెట్టా? సామాన్యుడి దగ్గరికే వద్దాం మనం. ఆ సామాన్యుడు విపరీతంగా మ్యూజిక్ లేసారు. ఒక్కొక్కటి ఇంట్లో కూర్చొని కనీసం 3కు అన్నం వండి పెట్టుద్దో లేదు, కానీ వీడియో మాత్రం చేసి పెట్టింది. చదువు ఎలా ఉండాలి, సంస్కారం పెంచాలి అని. నీ చదువు ఎంత ఉందో తెలియదు, నా చదువు చూపిస్తారా? అర్థమైందా? ఇలా ఉండాలి. బడుగు జీవుల మీద మీరు జర్నలిస్ట్ లేడా? మీకు ఎవడిచ్చాడు మైకు? మీకు ఏ హక్కు ఉంది? ఆడెవడో పెట్టినాడు ఈవిల్ అని. అరే ఈవిల్ ఎవడో నేను చెప్పినా కదరా ఇప్పుడు. ఈవిల్ అని పెట్టినాడు. ఎవడిరా ఈవిల్? ఇక్కడ సమాజంలో ఈ విధంగా ఊసి పవిత్రమైనటువంటి జాతర జరుగుతుంటే, హిందువుల జాతర జరుగుతుంటే ఊసిన బన్ను తినమని చెప్పే ఈ హిందువు వీడిని ఏం చేయాలి? ఈ జాలి చూపించేవాడిని ఏం చేయాలి అంటే, ఈ మాట్లాడిన మానవతామూర్తులు ఎవరో అక్కడున్న దేవతకి విలువ ఇవ్వాల, అక్కడున్న జాతరకి విలువ ఇవ్వాల, అక్కడున్న గిరిజన బిడ్డలకి విలువ ఇవ్వాల. ఒక్క సామాన్యుడు కోసం ఇచ్చిన బిడ్డ, ఆ ఒక్కడు 5000 మంది జీవితాలతో ఆడుకోవచ్చు, కానీ వాడిని ఫోన్ ఇన్లోకి తీసుకుని మరీ మాట్లాడుతున్నారే. ఈ ప్రశ్న గిరిజనుల్ని మాట్లాడినారా? ఈ ప్రశ్న అక్కడ ఎందుకు జరిగింది అని మాట్లాడినారా? ఒక హిందువు అయ్యుండి ఒక హిందువు జాతరలో ఈ విధంగా హిందుత్వాన్ని అవమానిస్తుంటే, మన దేవీ దేవతల పవిత్రతని ఈ విధంగా చేస్తుంటే, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చినందుకు ఆ పిల్లవాడిని నానా భ్రష్టు పట్టించారు. అసలు ఆ పిల్లవాడు ఎన్ని చేశాడో మీకు తెలుసా? ఎన్ని దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు బయట పెట్టాడు. అరే గో సంరక్షణకి అర్ధరాత్రుల్లో అపరాత్రుల్లో
ఎన్నిసార్లు ప్రాణం రిస్క్ లో పడి ఎన్ని వందల గోవుల్ని కాపాడాడో మీకు తెలుసా? ఇదే తేజస్వి మీడియాలో ఉన్నాయి అదే చూడమని. మేడం ఇదే ఇష్యూ మీద కోవబన్ ఇష్యూ మీద అంటే టెక్నికల్ లాజికల్ మీ దగ్గర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, మరి ఈ 2-3 రోజులుగా ఎందుకు మాట్లాడుతున్నారు? దేర్ యు ఆర్, అందరూ మాట్లాడుతున్నారు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. కావాలి నేను మీకు చెప్పాను, జర్నలిజం అంటే ఏమిటో వర్లటం కాదు. ఇట్స్ నాట్ కాల్డ్ జర్నలిజం. సాక్ష్యం కావాలి కదా మన వాళ్ళకి, సాక్ష్యం. ఆ సాక్ష్యం ఖచ్చితంగా వస్తుంది స్క్రీన్ మీదకి. ఆ సాక్ష్యము స్క్రీన్ మీదకి డెఫినెట్ గా వస్తుందని నాకు తెలుసు. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఏది వచ్చింది కదా, ఇంకేం కావాలా మీకు? ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నారు? మళ్ళీ ఏదో క్వశ్చన్ వేస్తావు నువ్వు. మీరు ఇక్కడ నేను నోరు మూసుకుని కూర్చోలా, నువ్వు చూసినావా? నేను నిన్న వచ్చినా బయటికి. ఎందుకు వచ్చినా, ఏం జరుగుతుంది? సామాన్యుడు అని పెట్టిన వాడు ఇమ్మీడియట్ గా ఒక రాజకీయ పార్టీ, మతతత్వ రాజకీయ పార్టీ అతగాడికి మద్దతు ఇచ్చింది. అక్కడ కూర్చుని ఇట్లా కూర్చున్నాడు. ఏదా రాజకీయ పార్టీ? మీడియాలో ఉంది చూడండి. ఏంటది? SDPI. ఇది ఒక మతతత్వ ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ పార్టీ. PFI అనేటటువంటి పార్టీ. అది PFI అనేటటువంటి ఒక మతతత్వ ఉగ్రవాద సంస్థకి ఇది అనుబంధ సంస్థ, రాజకీయ సంస్థగా ఉంది. ఇట్ ఈస్ ఫ్రమ్ కేరళ. దీని పుట్టుక కేరళలో ఉంది. ఇక్కడ దీని గురించి మాట్లాడండి. ఇక్కడ ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మనీ లాండరింగ్. అసలు అతనికి మనీ లాండరింగ్ తో ఏం సంబంధం ఉంది ఒక రాజకీయ నాయకుడికి? ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నది బడుగు బలహీన వర్గాలకి మేము సహాయం చేస్తామని పెట్టుకున్నవాడు మనీ లాండరింగ్ కేసులో. నేను చెప్పట్లేదు సార్, ఈడీ అరెస్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యిందంటే, అసలు ఈడీ ఇన్వాల్వ్ అయ్యిందంటేనే కొన్ని వందల వేల సాక్ష్యాలు ఉంటేనే అన్ని విధాలుగా కన్ఫర్మ్ అయిన తర్వాత ఈడీ వస్తుంది. అరెస్ట్ అంటే ఇంకా చాలా పెద్ద విషయం. అది అరెస్ట్ చేసింది. అక్కడ ఈడీ ఇచ్చినటువంటి, కోర్టుకి సమర్పించినటువంటి సాక్ష్యాలు ఏంటి అనంటే, PFI అనేటటువంటి ఒక మతతత్వ సంస్థకి అఫిలియేషన్, రాజకీయ పార్టీగా ఉంది అనేటటువంటిది. అక్కడ మనీ లాండరింగ్ జరిగింది. అక్కడ నుంచి డబ్బు ఇక్కడికి వస్తుంది. మీరు అనొచ్చు PFI అంటే ఏంటో కూడా ఎదవలకి తెలియదు. అరే తెలుసుకోండిరా, నీ జర్నలిజం తగలయ్యా. కాదు మేడం, మరి ఆగో నన్ను మాట్లాడే. చెప్పండి. ముందు ఏదైనా ఒకటి శాంత వినడం నేర్చుకోండి ఫస్ట్. మీరు PFI కి సంబంధించిన ఒక మ్యాండేటరీ ఉంది, అది చదువుకోండి. 2047 కల్లా భారతదేశాన్ని గజ్వాయే హింద్ చేయాలి అంటే, హిందూ అనేటటువంటి వాడిని ఉంచకూడదు అనేటటువంటిది ఆ మత సంస్థ యొక్క ఫస్ట్ మ్యాండేటరీ. అర్థమైందా? ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ హిందూ అనేటటువంటి జీవి మిగిలి ఉండకూడదు అనడానికి బిడ్డ ఈ బన్నులు, ఈ కోవాలు వాళ్ళు చేసే ఫుడ్ జిహాదు. ఈ ఫుడ్ జిహాదులో ఏం కలుపుతున్నారు నేను చెప్పను రా. ఏం కలుపుతున్నారు అనేది మీరు తాండి. ఇప్పుడు నేను అన్నాను కదా, మీరు తాండి. అవి దేనికి మూలమో నేను చెప్తా. వీటిల్లో కలిపేటటువంటి ఒకానొక ఫుడ్ ఉంది, నేను బయటికి చెప్పను. అది ఏదైతే కెమికల్ ఉందో ఆ కెమికల్ ద్వారా తిన్న తర్వాత చిన్న పిల్లలకి పుట్టిన తర్వాత, అది చిన్న పిల్లలకి తినిపిస్తున్నాం కదా, బన్నులు 10 రూపాయలకే వస్తున్నాయని తినిపిస్తున్నాం కదా, వాళ్ళల్లో ఆడపిల్లలకి ఫర్టిలిటీ ఉండదు, మగ పిల్లలకి సంతానం కనే సామర్థ్యం ఉండదు. పెద్దవాళ్ళు ఎవరైతే బయట ఉన్నటువంటి బిర్యానీలు కానీ ఈ ఫుడ్లన్నీ తింటున్నారో, ఇలాంటి వాటికి అలవాటు పడ్డారో, ఎవరికి సంతానము కలగదు. రెండోది క్యారింగ్, మిస్క్యారింగ్స్ ఎన్నున్నాయో కొన్ని లక్షలున్నాయి. రెండో పాయింట్, గత దశాబ్దంన్నర నుంచి ఫర్టిలిటీ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఫర్టిలిటీ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఫర్టిలిటీ సెంటర్లో ఎవరెవరు ఉంటున్నారో ఒక్కసారి, నన్ను అన్నారు కదా స్టార్ హోటల్స్కి వెళ్ళమని, అబే వద్దులే మీరు పోండి, అక్కడ లిస్ట్ తీసుకురండి. 99% హిందువులే ఉంటున్నారు. ఏం కర్మ పట్టిందండి? ఒకప్పుడు హిందూ ఒక్కొక్కడు 15 మందిని 20 మందిని కన్నా సంతానం కన్నటువంటి సంతాన లక్ష్మి నా దేశం. ఏం కర్మ పట్టింది? సంతానం లేదు. ఫర్టిలిటీ సెంటర్లో అక్కడ ఎగ్ డోనర్స్ ఎవరుంటున్నారో చెప్పనా? ఇంకొక సాక్ష్యము, ఎవరుంటున్నారో వీళ్ళని పట్టుకురమ్మని చెప్పండి, నేను ఎందుకు చెప్పాలా?
ఎందుకు చెప్పాలి? ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మొత్తం కూడా మేము ఎన్ఐఏకి సమర్పించటం జరిగింది. ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో పని చేస్తున్నాం, ఇప్పుడు చేయటం లేదు సార్. ఇప్పటికిప్పుడు కాదు, ఇప్పటికిప్పుడు కాదు. 3 రోజులు ఎందుకు కామ్గా ఉన్నామంటే SDPI అనేటటువంటిది ఆడవడ్రా నన్న నీకి దేశం కోసం పని చేస్తున్నా. ఈడేదో నన్ను ఒరిలినంత మాత్రాన నాకు వచ్చే ఆస్తి నష్టం లేదు, లేకపోతే నాకేమి తూట్లు పొడవు, లేకపోతే నాకు ఇంకొకటి పొడవు. పొడిచేది వీడినే రేపొద్దున వాడు. ఎవరినైతే వెనకేసుకొని వస్తున్నాడో వాడే వీడి పొడుస్తాడు. ఒకటి. రెండో విషయం, ఇక్కడ మా ప్రయత్నం ఏంటి అనంటే, అసలు ఇది జరగడం లేదన్నట్టుగానే ప్రతి ఒక్క హిందూ ఉన్నాడు. అరే దీని వెనక ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది అనేదే మేము కంఠం చించుకొని ప్రతి ఒక్క సభలో, ప్రతి ఒక్క ధర్మరక్షణ సభలో కానీ ఎక్కడైనా మేము ఇదే మాట్లాడుతున్నాము. అరే మనకి తెలియకుండా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ చాలా మంది మంచి ముస్లిమ్స్ ఉన్నారండి, చాలా మంది మనతో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు, మన కోసం ఉండే వాళ్ళు చాలా మంది. వాళ్ళని ఎవరినే అనట్లేదు. ఏదైతే ఈ దాష్టీకాలకు ఒడిగడుతున్నటువంటి సంస్థలు, ఈ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే మా పోరాటము. ఎందుకంటే అన్ని వేల మంది గిరిజనులకి ఈ ఉమ్మూసినటువంటి ఫుడ్ పెట్టచ్చు అని సర్టిఫికెట్ ఇచ్చిన ఈ మేధావులకి నేను చెప్తున్నాను, ఈ దరిద్రులకు కూడా నేను చెప్తున్నాను. వాడు ఉమ్మేస్తే నీ హిందువు తినాలా, నువ్వు తినాలా? ఇక్కడ ఒకడు మాట్లాడతాడు మత కలహాలు రేపేస్తున్నారని. ఎవడరా? నేను కత్తుచ్చుకుని పొమ్మన్నానా, కట్టముచ్చుకుని పొమ్మన్నానా, ఏముచ్చుకుని పొమ్మన్నాను? అరే మన మీద దాడులు జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. కానీ ప్రియా చౌదరి వల్ల ఒక్క మతకాలం చూపించంటారా? ముందు నేనుంటా. ఎందుకంటే నేనుండే ప్లేసే మొత్తం ప్లేస్ మొత్తంలో కూడా 90% ముస్లిమ్సే. ఒక్కసారి అక్కడికి వచ్చి నన్ను అడగండి ఏం చెప్తారు. వాళ్ళు మేము ఎంతగా కలిసి ఉంటామంటే అన్నల తమ్ములు కూడా కలిసి ఉంటారేమో, అంత బాగా కలిసి ఉంటాం. మరి వాళ్ళని మేము అనట్లేదే. మరి నేను ఇంత ఫైట్ చేస్తున్నా, వాళ్ళు నన్ను ఎందుకు ఇది చేయలేదు? వాళ్ళు కాదు శత్రువులండి, శత్రువులు వీళ్ళు. ఫుడ్ జిహాదులు, లవ్ జిహాదులు, ఇంకా ఎన్ని ఉన్నాయో మీకేం తెలుసురా? అసలు ఇంకొక మాట చెప్పనా, వీడు మాట్లాడు కదా ఒక్కొక్కడు, రోహింగ్యా అంటే వాడిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పు, లవ్ జిహాద్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటూ. ఎన్ని లవ్ జిహాద్ కేసులు, ఎంతమంది ఆడపిల్లల కన్నీళ్లు విన్నాడో, ఎంతమంది ఆడపిల్లల్ని కోస్తే ఎన్ని ముక్కలు చూశాడో వీడిని అడుగు, దాన్ని అడుగు. దాన్ని అని నేను అడగకూడదు, కానీ మాట్లాడుతున్నా. కాఫీర్లు ఎవరో కాదురా, వీళ్ళే, ఈ హిందువులే, వీళ్ళే. ఒక 10 మందో, ఒక 1000 మందో, ఒక 1500 మందో మొత్తం కూడా హిందూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి కాఫీర్లు ఏముండ. ఫైనల్గా ఒక విషయం చెప్పండి మేడం, నాకు ఇప్పటిదాకా ఈ కోవా బన్ ఇష్యూలో మీరు సాక్ష్యాల కోసం ఉన్నారు, కొన్ని చూపించారు, దాని మీద కోవా అడల్టరేషన్ జరిగిందని 2 అరెస్ట్ చేశారు, అది కూడా మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో మిమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేసే వాళ్ళకి మీరిచ్చి ఆడవాడు నన్ను ఇవ్వడానికి నేనేంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటానికి? వాడిని చెప్పమని చెప్పు, ఈ 10 రూపాయల కోవా బన్ ఆరోగ్యకరమైందా కాదా ఫస్ట్ వాడిని ప్రూవ్ చేయమని చెప్పు, వాడిని తినమని చెప్పు, ఆ తర్వాత మాట్లాడు. ఈడవాడు నన్ను అడగడానికి, ఈడవాడు నన్ను విమర్శించడానికి. ఎన్నో విషయాల మీద గత కొన్ని సంవత్సరాల నుంచి గళం విప్పిన. ఎందుకు తిట్లా? ఆడాళ్ళని నైటీలు వేసుకోకండి అమ్మ, కొంచెం స్నానం చేయండి, రాత్రిపూట ఇంట్లో వేసుకోండి, బయట తిరగకండి, అందరూ ఇబ్బంది ఫీల్ అవుతున్నారంటే బండబూతులు తిట్టినారు. అప్పుడే నేను క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత నేను నైటీల గురించి మాట్లాడిన తర్వాత మగవాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడి రిక్వెస్ట్ చేసుకునేటటువంటి స్థితి వచ్చింది. ఎన్నో విషయాల్లో ఖచ్చితంగా నేను రెవల్యూషన్ తీసుకుని వచ్చాను, డెఫినెట్గా. అంతేకాని వీళ్ళలాగా వీడియోల కోసం నేను ఎప్పుడు నా మాటని నేను అమ్ముకోను, గుర్తుపెట్టుకోండి. దేశం కోసం, ధర్మం కోసం. ఈ దేశంలో ఇక్కడ మనందరితోటి కలిసి ఉన్న ముస్లిము ఉన్నాడు, ఆ ధర్మంలో ఆ ముస్లిం కూడా ఉన్నాడు. వాళ్ళ జోలికి మేమెవరం వెళ్ళట్లేదే. వెళ్ళే లెక్క అయితే ఇవాళ ఇంకెన్ని జరుగుండుండేయో. ఎవరైతే మనల్ని గౌరవిస్తున్నారో, ఎవరైతే మనతో కలిసిపోయి ఉంటున్నారో వాళ్ళని ఎప్పుడు ఏ హిందువు టార్గెట్ చేయలేదండి, చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటానికే సిద్ధంగా ఉన్నారు. వీటి గురించి ఒక మతోన్మాద సంస్థ, రాజకీయ సంస్థ కూర్చుంటే నేను మతోన్మాదినా? ఎవడరాడు మాట్లాడతాడు? ఎవడు? చరిత్ర ఉంది చూసుకోమని చెప్పండి. బంధు వెనకాల స్టోరీలు చెప్తాడు సెక్యులర్. చెయ్యండిరా, ఎన్ని చేస్తారో చూస్తా. ఒక్కటి చెప్పనా, నేను ఎక్కడా తగ్గే ప్రసక్తే లే. నేను చెడుకి పోను బిడ్డ,
నేను ఏది చేసినా సంఘం కోసం సమాజం కోసం చేస్తా. ఎందుకో తెలుసా, ఈ జనమే నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, ఈ జనమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఆ జనానికి నేను చాలా జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత నా మీద ఉంది. ఇవాళ ఏదో ఒక 15 ఒక 1000 మంది కుక్కలు వాగినాయి అని చెప్పి వాటి కోసం నేను మాట్లాడేదేంది, నేను సమాధానం ఇచ్చేదేంటి? కొన్ని లక్షల మంది, కోట్ల మంది, కొన్ని ఏళ్ళుగా మీరు సమాజం కోసం బాధ్యతగా ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఎక్కడైనా చిన్న కాంట్రవర్సీ ఉందా నా మీద? మీడియాలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. నాకు 2019లో నేను జర్నలిస్ట్గా ఎగ్జామ్ రాసి ఆ ప్రాపర్ ట్రైనింగ్లో చాలా మందిలో వచ్చిన నాకు నన్ను ట్రైన్ చేసిన మేడం అనమాట. సో అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. సో అది చాలా మందికి నేను జర్నలిస్ట్ అని కూడా తెలియదు, మేడం జర్నలిస్ట్ కూడా. చాలా మందికి ఓన్లీ సోషల్ యాక్టివిస్ట్ గానే పరిచయం కాబట్టి ఇక ఆవిడని అలా ముద్ర చేసుకున్నారు. కానీ ప్రీవియస్ గా ఆవిడ కేంద్ర ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీలో ఒక అడ్వైజరీ బోర్డులో కూడా పనిచేశారు. అండ్ అలాంటివి చాలా వచ్చాయి. కొన్ని రాజకీయ పార్టీలు మేడంని పిలిచి మరి ఆవిడని స్ట్రాటజిస్ట్గా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, పార్టీ అధినేతే, ఏ ఎమ్మెల్యేను ఎంపీను మినిస్టర్ కాదు, పార్టీల అధినేతలే ఆవిడ ఇచ్చిన సలహాలతో ఆవిడ గురించి నేను ఏదో గొప్ప చెప్తున్నానని కాదు, నాకు తెలుసు. సో అధినేతల పేర్లు నేను డిస్క్లోజ్ చేయను, వాళ్ళందరికీ పనిచేశారు. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ప్రియా చౌదరి గారి వీడియో కొంతమంది పార్టీల అధినేత చూసినప్పుడు సో ఈవిడతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు నేతలు. కానీ ఎప్పుడు వాళ్ళకి అది చేసాం కదా, వీళ్ళకి ఇది చేసాం కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ కనీసం ఆ పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో ఈవిడ తెలిసిన వాళ్ళు కావచ్చు, కనీసం తిరుమల తిరుపతికి ఒక లెటర్ కూడా అడగరు ఆవిడ. లిటరల్ చెప్తున్నా. అలాంటి ఆవిడ సో అంటే గతం ఎవరికీ తెలీదు. చాలా మంది నేను గతంలో కూడా చూసా, ప్రియా చౌదరి అనలిస్టా, ప్రియా చౌదరి సోషల్ యాక్టివిస్టా, ప్రియా చౌదరి జర్నలిస్టా, ఇవన్నీ కాదు, ప్రియా చౌదరి అర్నలిస్ట్, ప్రియా చౌదరి అర్న్ చేస్తుంది అని చెప్పంటారు. అసలు ఆవిడ ఇప్పుడు నార్మల్గా మనం అబ్జర్వ్ చేద్దాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక 1 year అయిందంటే ఒక ఇండస్ట్రీకి వచ్చి సరదాగా బెంచ్ గారికి ఉంటుంది, ల్యాంక్వైన్స్లో ఫ్లాట్గా ఉంటుంది, 2 BHK 3 BHK 4 BHK కూడా. అలాంటి ఈ రోజుల్లో ఆవిడ ఇప్పటికీ యూసఫ్గూడలోనే ఉంటున్నారు. ఆవిడ రీసెంట్ గా తీసుకున్నారు పాపం ఇల్లు. మరి ఇన్ని రోజుల్లో నాకు ఎప్పటి నుంచో మరి ఇన్ని రోజుల్లో ఆవిడ ఎప్పుడో ఇప్పుడు కొత్త విల్లాలు కడుతున్నారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు. ఆవిడకి ఎన్ని ఉండాలి మరి? ఇప్పటికీ ఆవిడ అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు? ఎవరు మీరు కావాలంటే ప్రియా చౌదరి గారిని అడగండి, మేడం మీరు ఎక్కడ ఉంటారని అడగండి, నేను చెప్పడం కాదు. ఆవిడ యూసఫ్గూడలో ఉంటారు. ఆ మేడం ఉండే చుట్టూ, ఇంటి చుట్టూ మొత్తం ముస్లిం వాళ్ళే ఉంటారు. అది అంటే ముస్లిం వ్యతిరేకి. ఇప్పుడు నిన్న చూశాను అనమాట, ఈ కోవన్ ఇష్యూలోనే చాలా మంది మాట్లాడుతున్నారు. ఆవిడ అదేంటి సామాన్యుల పైన అట్లా ఉక్కు పాదం మోపి మరి ఆవిడ హిందూ ఇలాంటి మతాలను సెన్సిటివ్ ఇష్యూస్ కలుగుతుందని. అసలు ఆవిడకి నాకు తెలిసి హిందువుల కంటే ముస్లింలు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు ఆవిడకి ఇంటి దగ్గర. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉంటాం, అమలక్కలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ముస్లింలే. మరి వాళ్ళు మాట్లాడరు కదా, వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసే ఉంటారు కదా. సో ఇన్ని ఏళ్లుగా ఆవిడ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. సో ఒక భారతీయురాలుగా ఆవిడ ధర్మం కోసం, సమాజం కోసం పోరాడుతున్నారు. ఇన్నేళ్లుగా పోరాడుతున్నారు కదా. దాదాపుగా ఒక 15 ఏళ్ళు మేడం నాకు తెలిసి మీ ప్రస్థానం ఏది మీ మీడియా ఇంకా సమాజ సేవ మీడియా నాకు 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళలో ఆవిడ మీద అంటే నాకు 2019 నుంచి పరిచయం మేడం. యాక్చువల్గా నాకు ఎప్పుడైతే జర్నలిజం క్లాస్ చెప్పారో ఇన్నేళ్లలో ఆవిడ మీద ఒక్క మచ్చ లేదు. ప్రియా చౌదరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, లేకపోతే వీళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసింది. ఇవాళ రేపు అందరూ అనుకుంటూ ఉంటారు కదా, మీడియా అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది, వాళ్ళ మీద ఒక ఆర్టికల్ వేసేసి ఒక వీడియో వేసేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటుందని. సో ఇప్పటిదాకా తేజస్వి మీడియాలో ఒక్క వీడియోనే డిలీట్ అయిందా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా. సో ఆవిడే చెప్తున్నారు, ఇప్పుడు కోవబన్ గురించి నేను ఇప్పుడు చేయటం కాదు, మీకు ఇప్పుడు తెలుసు, నేను ఎప్పటి నుంచో దాని గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉందని ఆవిడ చెప్తున్నారు కదా. దానికి సంబంధించి కూడా వీడియోలు చేశారు. ఎవరికి తెలియని విషయం అండి, మేము గత 8 months నుంచి దీని మీద వర్క్ చేస్తూ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము NIAకి పంపించాము. ఇప్పుడు SDPI వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా NIA ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఎందుకంటే ఏ జోన్ లో అయితే మేము పెట్టుకుంటూ వచ్చామో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీడియోలు చేశారో సామాన్యుడు అని వీళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో వీళ్ళ వీడియోలు కూడా వాళ్ళకి కన్సిడర్లోకి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అనంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా 4 తప్పులు చేస్తున్నారు. ఒకటి, సామాన్యుడు ఒక్కడ బతకాలని ఇంతమంది వచ్చారు, ఆ సామాన్యుడు అమ్ముతున్నటువంటి కల్తీ ఆహార పదార్థం వల్ల ఎంతమంది పిల్లల ప్రాణాలకి ముప్పు,
వాళ్ళు ఎంత డేంజరస్ కండిషన్స్ నేను చెప్తున్నాను కదా. వాళ్ళు కోవా బన్నులు కదా, ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఒక్కటే కాదు, చాలా పదార్థాలతోటి వాళ్ళకి ఫర్టిలిటీ లేకుండా పోతుంది. ఆడపిల్లలకి, మహిళలకి ఏమో మిస్క్యారింగ్ అవుతుంది, మగపిల్లలకి సంతానోత్పత్తి, పిల్లలు తింటే పిల్లలు అప్పటి నుంచి వాడికి ఉండదు. ఇలా ఒక జాతిని నాశనం చేసేయడానికే కంకణం కట్టుకుంటే పోరాటం వాళ్ళ మీద చేయాల్సింది. రీసెర్చ్ లేదు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, రీసెర్చ్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళని అడిగే దమ్ము లేదు. దమ్ము నాకుంది. ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చినా కూడా నేను నిలబడ్డానా లేదా? అరే చివరి వరకు నిలబడతారా భయ్? నేను నిలబెట్టుకోవాల్సింది జనం, నేను కాదు. నేను చేసింది దేశం కోసం, జనం కోసం చేశా. నిలబెట్టుకుంటారో పీక్కుంటారో వాళ్ళ ఇష్టం. ఇంకొక మాట చెప్తున్నా, ప్రియా చౌదరి ఛానల్ క్లోజ్ చేద్దాం, ప్రియా చౌదరిని క్లోజ్ చేద్దాం అంటే పిచ్చ లారా. ఒక ప్రియా చౌదరిని తీస్తే కొన్ని లక్షల మంది ప్రియా చౌదరులు ఉన్నారు ఇక్కడ. తప్పకుండా వస్తారు, ఉన్నారు, మీకు తెలియట్లేదు ఖచ్చితంగా. అలాగే ఒక్క ఛానల్ని పీక్ అవతల పారేస్తే కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి ఈరోజు. ఎంతో మంది పిల్లలు, యంగ్స్టర్స్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ధైర్యం ఉండాలి రా బాయ్, అంతేగాని వాణ్ణి కౌగిలించుకుంటే వీనికి ఈ రండ్రా నేను ఊసిస్తా, రండ్రా తిందరుగాని రండ్రా, ఇదిగో ఊసింది పెడతారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రియా చౌదరి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఆవిడ ఫస్ట్ రియాక్షన్ పై మస్ట్గా కామెంట్ చేయండి. నిజంగా మీ ఏరియాలో కోవని ఎంతగా అమ్ముతున్నారు, అది హైజీన్గా ఉందా లేదా? ఒకసారి ఆ పిల్లలకి ఒకవేళ మీరు పెట్టాలంటే అసలు అది ఆ బ్రెడ్ బాగుందా లేదా, అసలు ఆ కోవా పరిస్థితి ఎలా ఉంది, వాడు ఎన్ని రోజులు నుంచి అమ్ముతున్నాడు, ఆ బ్రెడ్ ఎక్స్పైరీ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకొని మస్ట్గానే మాత్రం తీసుకోండి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.